అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఈ రోజున దేశ ప్రధానమంత్రిని ఒక టెర్రరిస్ట్గా ఆయన వ్యాఖ్యానాలు చేశారు. ఆయన యొక్క బాధ్యతారాహిత్యం, కాంగ్రెస్ పార్టీ యొక్క ఏదైతే దిగజారుడుతనాన్ని వారు నిదర్శనంగా నిలబడ్డారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఇటువంటి వ్యాఖ్యల ద్వారా బలహీనపరచాలని చెప్పే ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ఉందో అది ప్రజలు క్షమించరని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఈ రోజున టెర్రరిజాన్ని పరోక్షంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఈ కాంగ్రెస్ నాయకులు పెంచి పోషించారని చెప్పి ఈ సందర్భంగా ఆరోపిస్తున్నాం. ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో టెర్రరిజాన్ని కూకట వేలుతో పెకిలించిన సందర్భాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇటువంటి వ్యాఖ్యలకి కాంగ్రెస్ పార్టీ త్వరలోనే వారి ఇంటికి వెళ్ళే పరిస్థితి కూడా ప్రజలు కల్పిస్తారని, ఇప్పటికే వారి ఉనికి కోసం అనేక విధాలుగా ఇటువంటి ఒక దుష్ప్రచారం కార్యక్రమం రూపంలో వారు ఇటువంటి ప్రచారాలు చేయడం అనేది చాలా దురదృష్టకరం. దేశ ప్రజలు ఒక దేశ ప్రధానిని ఎంపిక చేసుకున్న అటువంటి వ్యక్తినే వీరు ఇటువంటి దుష్ప్రచారం రూపంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా అన్యాయ విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఈ రోజున దేశ ప్రజలకి, భారతీయ జనతా పార్టీకి, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా కాంగ్రెస్ పార్టీ బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.